Daily. Taste the Daily. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ ను రాహుల్ గాంధీ స్వయంగా వీక్షించడానికి హైదరాబాద్ కు వస్తున్నారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ కోసం 3,000 మంది పోలీసులతో భద్రతా బలగాలు ఏర్పాటు చేశారు. ఇక 450 సీసీ కెమెరాలు, మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు రాహుల్ వస్తుండటంతో మరింతగా భద్రతను పెంచనున్నారు. ఇక క్రీడా రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతంగా సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆసక్తి రేకెత్తేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఏదైతే ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి రేపు ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇదే సందర్భంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రేపు హైదరాబాద్ కు రానున్నట్టు కూడా చెప్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్ ని వీక్షించడానికి వారు ఢిల్లీ నుంచి, ఏదైతే రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి రాబోతున్నట్టు కూడా ఏదైతే స్పష్టమైంది. ఈ మ్యాచ్ ను రాహుల్ గాంధీ స్వయంగా వీక్షించడానికి హైదరాబాద్ కు వస్తున్నారనేది కూడా తెలుస్తా ఉంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొందని కూడా చెప్పాలి. ఇప్పటికే మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ కోసం దాదాపుగా 3,000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారని కూడా చెప్పాలి. దాంతో పాటుగా 450 సీసీ కెమెరాను ఏర్పాటు చేయడం జరిగింది. మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు రాహుల్ వస్తుండటంతో మరింత భద్రతను పెంచనున్నారు అనేది కూడా తెలుస్తోంది. క్రీడా రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతంగా సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆసక్తి రేకెత్తిస్తుందనేది కూడా చెప్పాలి. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మనం చూస్తా ఉన్నాము. అటు గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ని ఘనంగా నిర్వహించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసింది. దీంట్లో అనేక పాలసీస్ ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని రంగాలకు సంబంధించి కావచ్చు, ఇండస్ట్రీ రంగాలకు సంబంధించి కావచ్చు, టూరిజం సంబంధించి కావచ్చు. అందులో భాగంగా స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ప్రపంచ దిగ్గజాల కంపెనీకి సంబంధించి కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలకు సంబంధించి వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మిట్ కి పిలిచినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇదే సందర్భంగా రేపు అటు గచ్చిబౌలి స్టేడియంలో అటు ఫుట్బాల్ మ్యాచ్ ని ఆడనున్నారు. ప్రపంచ దిగ్గజం ఫుట్బాల్ కి సంబంధించి మెస్సీతో ఏదైతే ఈ మ్యాచ్ ని ఆడనున్నారు అనేది కూడా చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాము. వారు పరిగెత్తుకుంటూ వెళ్లి ఫుట్బాల్ ఆడటం సంబంధించి కావచ్చు, ఇలాంటి విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. అటు మెస్సీ టీం తో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి టీం కూడా రెడీ అయినటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్ దేశవ్యాప్తంగా కూడా ఒక రకంగా చాలా ఆసక్తిగా నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇదే సందర్భంగా మొన్న శరద్ పవార్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి ఇదే సందర్భంలో రాహుల్ గాంధీని కూడా ఈ మ్యాచ్ ని వీక్షించడానికి రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రేపు హైదరాబాద్ నగరకు వస్తుండటంతో మరింత సర్వత్రా ఆసక్తి పెరిగిందని కూడా చెప్పాలి. ఇప్పటికి దీనికి సంబంధించి 3,000 మందితో భద్రతని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 455కు పైగా కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఒక మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని, దాంతో పాటుగా ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పాసులు లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎవరు కూడా ఈ మ్యాచ్ కి రావద్దనేది కూడా విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ మ్యాచ్ కి సంబంధించి ఏదైనా ఉంటే టీవీలో వీక్షించాలి కానీ పాసులు లేనటువంటి వారు రావద్దనేది కూడా పోలీస్ శాఖ ఇప్పటికే చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాదాపుగా 40 నిమిషాల పాటు కూడా రేపు ఈవినింగ్ అటు గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నటువంటి నేపథ్యం మనం కనపడతా ఉంది. దీంతో పాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారులు కూడా ఈ మ్యాచ్ ని వీక్షించడానికి రాబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ప్రధానంగా ఇప్పటికే అన్ని పాలసీస్ తో పాటుగా స్పోర్ట్స్ కి సంబంధించిన పాలసీస్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. క్రీడలకు అత్యంత ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందంటే ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ మ్యాచ్ ను ఫుట్బాల్ ఆడబోతా ఉన్నారు. ప్రధానంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పాలసీస్ ను కూడా రిలీజ్ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దాంతో పాటుగా స్పోర్ట్స్ కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ ను కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాం అన్నట్టు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలసీలో పెరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ప్రత్యేకంగా స్పోర్ట్స్ కి సంబంధించిన స్టేడియాలు నిర్మించాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ని ప్రోత్సహించడానికి, క్రీడలను ప్రోత్సహించడానికి ఇలాంటి మ్యాచ్ నిర్వహిస్తున్నాం అనేది కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మెస్సీకి సంబంధించి ఫుట్బాల్ మ్యాచ్ అనంతరం ఏదైతే వారికి తెలంగాణ కల్చర్ ని అర్థమయ్యే విధంగా తెలంగాణ ఫుడ్ కి సంబంధించి కూడా వారికి ప్రత్యేకంగా రుచి చూపించాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దేశవ్యాప్తంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అటు ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో ఆడనున్నటువంటి నేపథ్యంలో ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి అయితే వంశీ, ఇప్పుడు ఏదైతే ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తో ఆడడాన్ని ప్రజలు ఏ రకంగా చూడబోతున్నారు? వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారా? ఫుట్బాల్ ఫ్యాన్స్ ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సీఎం నుంచి? ఖచ్చితంగా, ఎందుకంటే మొన్న వారం రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ప్రాక్టీస్ చేసినటువంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చిన్నదిగా దాదాపుగా 60కి దగ్గరలో ఉన్నారని చెప్పాలి. 56 ఏళ్ళు దాటినటువంటి వ్యక్తి అని కూడా మనం చెప్పాలి. ఇంత ఏజ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఫుట్బాల్ ఆడుతున్నటువంటి విషయం కూడా అందరు గమనిస్తా ఉన్నారు. చాలా యాక్టివ్ గా ఉన్నారనేది కూడా ప్రజల్లో రేపు జరగబోయేటువంటి మ్యాచ్ పైన ప్రజల్లో మాత్రం ఒక ఇంత ఆసక్తిగా ఉందనేది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచ దిగ్గజ ప్లేయర్ అయినటువంటి మెస్సీతో మ్యాచ్ ఆడినటువంటి నేపథ్యంలో సాధారణంగా మెస్సీకి ఏదైతే ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి మెస్సీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో అతనికి ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఆయనను చూడడానికి కావచ్చు, దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర సీఎం ఈ మ్యాచ్ ఆడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో కూడా ఒక ఇంత ఆసక్తి నెలకొన్నదని మాత్రం మనం చెప్పాలి. పెద్ద ఎత్తున ఈ మ్యాచ్ ను వీక్షించడానికి కూడా పెద్ద ఎత్తున టికెట్లను కూడా ప్రజలు కొనుగోలు చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే ఈ యొక్క మ్యాచ్ కు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. గ్లోబల్ రైజింగ్ సమిట్ అనేది 2047 అనేది పెద్ద ఎత్తున సూపర్ హిట్ కావడంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఇంత ఉత్సాహంగా ఉందనేది కూడా మనం చెప్పవచ్చు. అటు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఈ మ్యాచ్ ని వీక్షించడానికి రేపు హైదరాబాద్ రానున్నారు. రైట్, థ్యాంక్ యూ వంశీ.